రొయ్యలు కొబ్బరి పులావ్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ప్రత్యూష గారు, రొయ్యలు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, అసలు మై ఫేవరెట్ ఇంకా. సో దాంట్లో ఇప్పుడు నార్మల్గా ప్రాన్ పులావ్ అంటే రొయ్యల పులావ్ మనకు తెలిసిందే, దాంట్లో కొబ్బరి యాడ్ చేసి చేస్తారు ఇప్పుడు. సో ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం, మీ సైడ్ ఫేమస్ పంటలు ఏంటి అంటే మాకు అక్కడ కొబ్బరి బాగా పండుతుంది అని చెప్పారు మీరు, కొబ్బరి తోటలు అవి బాగా ఉంటాయి అని చెప్పి. ఓకే, సో అయితే రొయ్యలు కొబ్బరి పులావ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? స్టవ్ వెలిగించి మనం ప్రాన్స్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ రొయ్యలా? ఓకే, ఆవగించుకుంటున్నాం అనమాట. ప్రాన్స్ని ఆవగిస్తున్నాం. కొంచెం ఉప్పు, కారం, ఓకే, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఓకే, పసుపు. ఓకే, ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో జస్ట్ ఇంతేనా అండి? వాటర్ అది ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఈ ప్రాన్స్లో కూడా మనకి చాలా రకాలు దొరుకుతాయి కదండి. టైగర్ ప్రాన్స్ అంటాము, చిట్టి రొయ్యలు అంటాము. మీరు ఏది బాగా ఇష్టంగా తింటారు వీటిల్లో? చిన్న రొయ్యలు, చాకు రొయ్యలు అంటారు. చాలా చిన్నగా ఉంటాయి. మనకి ప్రాసెస్ క్లీన్ చేసుకోవడం కూడా చాలా కష్టం. చిన్న రొయ్యలు అనమాట, తొక్క వలవడం కూడా చాలా కష్టం. ఓకే, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఏదైనా కష్టపడి చేస్తే ఆ రుచి కొంచెం ఎక్కువ ఉంటుందేమో కదా వాటిలో. ఓకే, తర్వాత టైగర్ ప్రాన్స్ కూడా ఫేమసే, బట్ నాకైతే చాకు రొయ్యలు ఇష్టం. చాకు రొయ్యలు, వాటిని అక్కడ చిట్టి రొయ్యల్ని అక్కడ చాకు రొయ్యలు కాకినాడలో. ఓకే, ఇది ఆవగించడం అయిపోయి నేను పక్కన పెట్టుకుని ఇది ఫ్రై చేసుకోవడానికి వేరే ప్యాన్ పెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఇంకా తీసేసి వేరేది. ఓకే, ఓకే, ఫస్ట్ ఏంటండి దీంట్లో? ఆయిల్ వేద్దాము. పోపు దినుసులు వేసుకున్నాం. ఎండుమిర్చి. ఓకే, ఒకసారి కలిపి ఇందులో ఆ ప్రాన్స్ వేసుకుందాం. ఈ ప్రాన్స్ దాంట్లోకి వేసేసుకోవాలా? ఓకే, వేసేనా? వేసేయండి. ప్రత్యూష గారు, ప్రాన్స్ కూడా వేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఇందులో ఆనియన్ యాడ్ చేసుకుందాం. ఓకే, చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్. ఓకే, మిక్స్ చేస్తాం. సో నెక్స్ట్ అండి ఇంకా ఇది మూత పెట్టుకుని వేగేలోపు మనం రైస్ ప్రిపరేషన్ కూడా ప్యారల్గా చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు దీనికి లిడ్ పెట్టేద్దాం. సో ప్రత్యూష గారు, మూత పెట్టాం కదా, నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ రైస్కి సంబంధించిన ప్రిపరేషన్ చేసుకుందాము. ఓకే, ప్యారల్గా ఇంకొక ప్యాన్ పెట్టి వెలిగించాలి. ఓకే, ఇందులో నెయ్యి వేసుకుందాం. నెక్స్ట్ అండి? నెయ్యి హీట్ అయ్యాక మసాలా ఆకు, బిర్యానీ ఆకు. ఓకే, సో బిర్యానీ సామాన్లు, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా దినుసులు, స్పైసెస్. ఓకే, దీంట్లో నెక్స్ట్ ఇంకేం యాడ్ చేయాలండి? అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి, తర్వాత అండి పుదీనా, నెక్స్ట్ అండి ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఓకే, అవి కొంచెం వేగాక ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్. ఓకే,
సో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బాస్మతి బియ్యం వేసేసాం, అన్నం. ఇలా కొంచెం కొబ్బరి పాలు వేసుకుందాం. ఓకే. సో ఈ కొబ్బరి పాలు అది మీరు ఇంట్లో తయారు చేస్తారండి? సాల్ట్ కూడా వేసుకుందాం. కొబ్బరి పాలు మనం మిక్సీకి వేసుకుని స్ట్రెయిన్ చేసుకుని ఉంచుకోవాలి. ఓకే. ఒకసారి కలపండి. రెడీ అయిపోయినట్టేనండి ఇది? అవును. ఇందులో కొబ్బరి తురుము వేసుకుందాం. ఓకే. సో దీంట్లోనే? ఇందులోనే. కొత్తిమీర, ధనియాల పొడి, ఓకే, జీలకర్ర పొడి, కొబ్బరి పాలు కూడా వేసి మిక్స్ చేసుకుందాం. అంతా వేసేసి మిక్స్ చేసేసుకుంటున్నాం దీన్ని. సో కొబ్బరి పాలు రైస్లోనూ వేయాలి, మళ్ళీ ప్రాన్స్లో రెండు వేయాలి. ఓకే. ఇది రెండు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఇంకా అయిపోయినట్టేనండి ఇది? ఇది దీనికి స్టవ్ ఆఫ్ చేసి రెండు మిక్స్ చేసి ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఇది దీంట్లో యాడ్ చేసుకోవాలి. చేద్దాం. ఓకే. సో ఇది ఇంకా ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేయండి. సో ప్రత్యూష గారు ఒకసారి చూద్దామండి. చూద్దాం. రెడీ అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? తీసుకుందాం. సో రొయ్యల కొబ్బరి పులావ్ రెడీ అయిపోయిందండి. దీని తయారీ విధానం, కావలసిన పదార్థాలు మరొకసారి చూసేయండి. రొయ్యల కొబ్బరి పులావ్కి కావలసిన పదార్థాలు: పచ్చి రొయ్యలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పోపు దినుసులు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, కొబ్బరి పాలు, నెయ్యి, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, పుదీనా, బాస్మతి అన్నం. రొయ్యలు కొబ్బరి పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పచ్చి రొయ్యలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలిపి మగ్గించుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, ఉడికించుకున్న రొయ్యలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత అందులో కొబ్బరి తురుము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొబ్బరి పాలు పోసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కడిగాక అందులో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉడికించి పెట్టుకున్న బాస్మతి అన్నం, కొబ్బరి పాలు, సరిపడా ఉప్పు వేసి మగ్గాక వేయించుకున్న రొయ్యల ప్యాన్లో ఈ అన్నాన్ని వేసి కలిపి కొద్దిసేపు ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రొయ్యల కొబ్బరి పులావ్ రెడీ.